ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రైటర్ సత్రం సమీపంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ మితిమీరిన వేగంగానే సౌరియన్ ట్రావెల్ బస్సు బోల్తా పడినట్లు భావిస్తున్నారు. బస్సు గుంటూరు నుంచి శబరిమలకి అయ్యప్ప స్వాములతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 35 మంది స్వాములుండగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రైటర్ సత్రం సమీపంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ మితమీరిన వేగంతోనే ఈ సౌరియన్ ట్రావెల్ బస్సు బోల్తా పడినట్లు భావిస్తున్నారు. బస్సు గుంటూరు నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాములతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 35 మంది స్వాములు ఉండగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రైటర్ సత్రం సమీపంలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాములతో గుంటూరు నుంచి శబరిమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే సౌరియన్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సుని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఈ అయ్యప్ప స్వాములు మాట్లాడుకున్నారు. శబరిమల వరకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలని సందర్శించాలని మొత్తం కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మొత్తం 35 మంది గుంటూరు నుంచి బయలుదేరారు. సరిగ్గా చిల్లకూరు మండలం రైటర్ సత్రం సమీపంలో అతి వేగంగా, మితిమీరిన వేగంతో డ్రైవర్ బస్సు నడిపారు. దాంతో ఒక్కసారిగా బస్సు రోడ్డు మీద నుంచి పక్కన పొలాల్లోకి బోల్తా కొట్టింది. వాళ్ళంతా కూడా, స్వాములందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద పట్టున కేకలు వేశారు. దాంతో రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాల్లో వెళ్తున్న వారంతా కూడా ఆగిపోయి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. అలాగే స్థానికులు కూడా వెంటనే అక్కడ చేరుకుని ఆ బస్సులో ఉన్నటువంటి స్వాములందరినీ కూడా, అయ్యప్ప స్వాములందరినీ కూడా బయటకు తీశారు. ఒక 5 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. మిగిలిన వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. ఆ గాయాలైన వాళ్ళందరినీ కూడా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పి వైద్యులు మనతో చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే అతి వేగం, ఈ సమయంలో అయ్యప్ప స్వాములు ఎక్కువగా శబరిమల వెళ్తుంటారు. వాళ్ళంతా కూడా బస్సులకి బాగా డిమాండ్ గా ఉంది. దాంతో ఈ ట్రావెల్స్ బస్సులు వారు యాజమానులు పాత మూల పెట్టినటువంటి పనికిరావు అని చెప్పి పక్కన పెట్టినటువంటి బస్సులను కూడా రోడ్డు మీద తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఇంజిన్ దగ్గర నుంచి కూడా యాక్సిల్ వరకు ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. బ్రేకులు వంటివి కరెక్ట్ గా ఉండాలి. క్లచ్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. అలాంటివన్నీ కూడా లేనటువంటి కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ఇలాంటి ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ప్రధానంగా దీనిపైన ఆర్టీఓ అధికారులు దృష్టి సారించాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్.